103:2 అంటాడు, కీర్తనల 103:2 ఏమంటాడు తెలుసా? ఆయన చేసిన మేళ్లను ఏం చేయకూడదు, దేన్ని మర్చిపోకూడదు. దేవుడు మన జీవితాల్లో చేస్తున్న కార్యాలు కంటికి కనబడకుండా, చెవికి వినబడకుండా, హృదయానికి అర్థం కాని రీతిలో దేవుడు మన కొరకు మన జీవితాల్లో చేస్తున్న కార్యాలు ఒక్కోసారి ఆలోచిస్తే మనకే ఏమనిపిస్తుంది అంటే, ఇది నిజమేనా, అది ఎలాగూ సాధ్యం అన్నట్లుగా అనిపిస్తుంది. మనకి అసాధ్యమైనవి దేవునికి సుసాధ్యముగా మార్చువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. అసాధ్యమైన వాటిని కూడా దేవుడు ఈజీగా తను మలచగలడు, మార్చగలడు. అందరూ అంటారు అది ఎంతసేపు అండి, నిమిషంలో అయిపోద్ది అంటారు. దేవుడు అంటాడు అది అవ్వదు అంటాడు. దేవునికి మనకి ఉన్నటువంటి తారతమ్యం ఏంటంటే, మనం అంటాం ప్రతిదీ కూడా ఎవరి కోసం జరగదంటాం మనం. దేవుడు అంటాడు నేను సెలవిస్తే జరుగుతుంటాడు ఆయన. ఈరోజు మన స్వశక్తిగా మనం ఆధారపడితే మనం దేనిని మనము కొనసాగించలేం. అందుకే దేవాది దేవుడు మనం చూస్తున్నట్లయితే సామెతల గ్రంథం 3వ అధ్యాయంలోనే మనకి మాట్లాడుతూ వస్తున్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. దేన్ని ఆధారం చేసుకోకూడదంట? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. దేవునికి స్తోత్రం. ఎంతమంది స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నారు? గట్టిగా చెప్పండి. స్వబుద్ధిని ఎంతమంది ఆధారం చేసుకుంటున్నారు? ఆధారం చేసుకుంటున్నారా లేదా? స్వబుద్ధి అంటే సొంత బుద్ధి, సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు. చాలామంది అనేక రకములుగా పడిపోవుటకు, అనేక రకములుగా దెబ్బలు తినడానికి, అనేక రకములుగా పూర్తిగా వారి ఉన్నతమైన స్థానము నుండి పూర్తిగా అట్టడుగులోనికి మారిపోవడం గల కారణం ఏంటో తెలుసండి? నేను తీసుకున్న నిర్ణయం అండి అంటారు. నేను తీసుకున్న గొయ్యే అంటారు. ఎప్పుడైనా సరే మనం ఒక పని చేసే ముందు, ఎప్పుడైనా సరే ఒక ఆలోచన చేసే ముందు, దేవా ఇది నీ చిత్తమా కాదా, ఇది నీ దృష్టికి ఇష్టమా కాదా అని దేవుడిని ఏం చేయాలంటే, మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదంట. అక్కడ కింద రాశాడు కదా, ఏమంటున్నాడు? యెహోవా యందు నమ్మిక ఉంచు. దేవునికి స్తోత్రం. దేవుని యందు నమ్మిక ఉంచాలి. నీ ప్రవర్తన అంతటి యందు నా అధికారం. కొంతమంది అంటారు నా జీవితం, నీ జీవితమా ఏంటి? కొంతమంది యవనస్తులు అంటారు, కొంతమంది పెద్దవాళ్ళు అంటారు నా జీవితం నా ఇష్టం, నా ఇల్లు నా ఇష్టం, నేనే ఇంటికి పెద్ద, నేను చెప్పినట్లుగా మీరు నడాలి. ఆఫ్టర్ ఆల్ అంటున్నాను, నువ్వెవడవు, నువ్వెవడతవి? నిజంగా చెప్పండి సార్, ఏమండి? నీ జీవితమా నా జీవితమా? ఎవరి జీవితం? దేవుడు మన చేతుల్లో ఒక చిన్నది పెట్టాడు, ఒక దీపం. ఆ దీపం ఉంది కాబట్టి ఈ జీవితం మాట్లాడుతుంది. అంటే మనం ఎప్పుడూ కూడా నా జీవితం అండి, నా ఇష్టం అండి అనకూడదంట. బైబిల్లో రాశాడు కదా, నీ ప్రవర్తన అంతటి యందు ఎవరికి అధికారం ఇవ్వాలి? ఎవరికి అధికారం ఇవ్వాలి? గట్టిగా దేవునికి అధికారం ఇవ్వాలి. ప్రభువా నీ ప్రవర్తన వెంబడి నడిచే నడక నాకు దయచేయి, నేర్పించు ప్రభు అని దేవుని మనం బ్రతిమాలుకోవాలి. అంతే తప్ప మన సొంత బుద్ధి, మన సొంత ఆలోచనలు, మన సొంత ప్రయత్నాలు చేస్తే దానివల్ల మనకు కలిగేది నష్టమే. ఎన్నో సందర్భాలుగా స్వబుద్ధిని ఆధారం చేసుకుంది ఓ తల్లి, స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు ఓ తండ్రి. రొట్టెల ఇల్లుటింటి విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? మోయాబులోనికి వెళ్ళిపోయాడు. రొట్టెల గృహమైనటువంటి బెత్లెహేమును విడిచిపెట్టారు. బెత్లెహేమును విడిచిపెట్టి నయోమి అనే సహోదరుడి ఏం చేసిందంట? ఎక్కడికి వెళ్ళింది? మోయాబు ప్రాంతం వెళ్ళిపోయింది. ఇక్కడ బాగోలేదు, ఇక్కడ నాకు సరిగ్గా లేదని ఆలోచించి మోయాబు ప్రాంతం వెళ్ళిపోయి అక్కడ నేను హ్యాపీగా ఉంటాను అనుకుంటే అది దేవుని చిత్తమా? రొట్టెల ఇంటిని విడిచిపెట్టి నువ్వు మోయాబు వెళ్ళడం ఏంటి?
దేవుడు చూపించాడు, ఇక్కడే ఉండు, ఇక్కడ నేను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తే దేవుని మాట దగ్గర నుంచి తన స్వబుద్ధిని ఆధారము చేసుకుని వెళ్ళిపోయింది. మోయాబులో బాగుపడ్డాదా? ఏమండి, ఏమైంది? ఆ తల్లి అంటది, నయోమి అనగా అర్థం ఏంటంటే, నయోమి అంటే అది అక్కడ రండి. నయోమి అర్థం ఏంటండి? మధురం. నయోమి అంటే మధురం అని దేవుడు పేరు పెడితే ఇప్పుడు ఆమె అంటది, అక్కడి నుంచి వచ్చాక, ఎక్కడి నుంచి? మోయాబు నుంచి మరలా తిరిగి ఇక్కడికి వచ్చాక అంటది, నన్ను నయోమి అనకండి, నేను మారాని, నేను మధురాన్ని కాదు, నేను తీపిని కాదు, ఇప్పుడు నేను చేదు. దేవుని చిత్తానికి మనము లోబడితే చేదైన జీవితం కూడా దేవుడు మధురముగా మార్చగలడు. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తానికి విధేయత చూపించకపోతే మధురాతి మధురమైన జీవితాన్ని కూడా చేదుగా మార్చగల గొప్ప దేవుడు నేను సేవించుచున్న దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రభువు మనతో మాట్లాడుచున్న మాట ఏమిటో తెలుసా? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోకు. ఈ 2024వ సంవత్సరంలో ఏం చేసుకోకూడదు? 2024వ సంవత్సరంలో ఒక దృఢ సంకల్పం మనం తీసుకోవాలి, ఒక చక్కని ప్రణాళిక పెట్టుకోవాలి. ఏది చేసినా దేవా అది నీ చిత్తమా, అది కాదా అని దేవుని ముందు మనము ఒక అప్లికేషన్ పెట్టి వదిలేయాలి. నేను జరిగితే జరిగింది, లేకపోతే లేదు. కానీ ఒక అప్లికేషన్ ఎవరి ముందు పెట్టాలి? దేవుని ముందు పెట్టాలి. మన ప్రవర్తన అంతటిని ఎవరి ముందు పెట్టాలంట? ఆయన అధికారానికి ఒప్పుకుంటే అప్పుడు. ఎప్పుడు? అప్పుడంటే ఆ రెండూ చేస్తే ఈజీగా చదివేస్తాం. అప్పుడు ఆయన్ని త్రోవలు సరళం చేస్తాడంటాం. కాదు, ఎప్పుడు? అప్పుడు అంటే ఆ రెండూ చేస్తే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనకుండా ఉంటే, అట్ ద సేమ్ టైం రెండవది నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికరిస్తే, అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నీ త్రోవలు దేవుడే సరళము చేస్తాడు. దేవుడికి స్తోత్రం. మన 2024లో మన త్రోవలు సరళం కావాలా? మెత్తగా మారాలా? అడ్డంకులు రావాలా? గచ్చ పొదలు పుట్టాలా? వద్దా. గచ్చ పొదలన్నీ ఏమైపోవాలండి? చదునుగా మారిపోవాలి, సరళమైపోవాలి. అంటే ఈజీ టిప్. ఏం చేయాలంట? ఏం చేస్తే చాలంట? అసలు మన బుద్ధి వెర్రిగా ఎంచండి. ఉదయం బుద్ధి కోసం మేము విన్నాం. బుద్ధి దేని కొరకు మనం ప్రార్థన చేయాలి అంటే తెలివి కొరకు ప్రార్థన చేయాలి. దేని కొరకు మనం ప్రార్థన చేయాలి అంటే జ్ఞానము కొరకు ప్రార్థన చేయాలి. దేని కొరకు మనం ప్రార్థన చేయాలి అంటే వివేచన కొరకు ప్రార్థన చేయాలి. తెలివికై మొర్ర పెడితే, వివేచనకై మొర్ర పెడితే ఆయన ఏమి చేస్తాడో తెలుసండి? దాచబడినటువంటి రీతిలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఎట్లా వెతకాలి దేవుని అంటే వెండిని వెతికినట్లుగా వెతకాలన్నాడు. దాచబడిన ధనాన్ని వెతికినట్లుగా వెతకమన్నాడు. అప్పుడు అలా వెతికితే దేవుడు ఏం చేస్తాడంట? జ్ఞానం ఇస్తాడంట, తెలివి ఇస్తాడంట, సమస్తము ఇస్తాడంట. దేవునికి స్తోత్రం. చాలామంది నేనే జ్ఞానిని అనుకుంటే ఎవరికి నచ్చదు? దేవునికి నచ్చదు. సెల్ఫ్ డెసిషన్, సొంత నిర్ణయాలు తీసుకున్నారు. ఓ భార్య భర్త ఇద్దరు కూడా కూడబలుకున్నారు. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలో ఆ జంట ఉంటారు. ఆ ఇద్దరు కూడా చక్కగా కూడబలుక్కుని ఇదిగో ఇంతే అన్నారు. దేవుడికి తెలీదా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నావో లేదో దేవుడికి తెలుసా? తెలీదా? తెలుసు. అరణ్య వచ్చాడు. ఇంతే, ఇంతకే మేమేం చేసాం? అమ్మాం. రిజల్ట్ వచ్చేసింది. ఎక్కడి నుంచి రిజల్ట్ వచ్చేసింది? అక్కడి నుంచి రిజల్ట్ వచ్చేసింది. మోసుకుని వెళ్ళారు. వారి పాదాలు ఇంకా బయటే ఉన్నాయి. అమ్మగారు వచ్చారు. ఎవరు? నేను అంటున్నాను, ఈ అయ్యగారు కనమన్నప్పుడు అమ్మగారికైనా మారు మనసు వస్తే బాగుండు. వచ్చిందా? మారు మనసు రాలే. ఆమె కూడా వచ్చి ఇంతకే అనేటప్పటికి ఈమెను కూడా ఎత్తుకుని వెళ్ళిపోయారు. అంటే స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే
దానివల్ల మనకు కలిగేది దుఃఖమే తప్ప ఆశీర్వాదము కాదు, శాపమే తప్ప దీవెన కాదు. ఈరోజు మనము ఆశీర్వాదమునకు పొందుకునేడానికి మన ప్రయత్నం మనం చేయాలే తప్ప శాపాలు పొందుకోవడానికి కాదు. ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే సొంత బుద్ధి ఎన్నడూ ఎప్పుడు చల్లదు, ఉండకూడదు. ఏది మనలో ఉండాలి అంటే మన ప్రవర్తన అంతటిని కూడా ఎవరికి అప్పగించాలి అంటే అధికారము కలిగినటువంటి గొప్ప మంచి ప్రణాళిక దేవుడు ఇచ్చే, మంచి ఆలోచన ఇచ్చే దేవుడికి అప్పగిస్తే దేవుడు ఎప్పుడు కూడా, దేవుని త్రోవ ఎప్పుడు కూడా వంకటింకల త్రోవ ఉండదు. వంకటింకల త్రోవలోకి వస్తే ఏంటి రోడ్డు అనుకుంటాం, కానీ దేవుని త్రోవ సరళంగా ఉంటుంది. దేవుని త్రోవ చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. సంతోషం మనం అనుభవించాలి మన కుటుంబంలో అంటే, ఈరోజు ఆనందం అనుభవించాలి మన జీవితంలో అంటే మనం చేయాల్సిన పని ఒక్కటే, మన ప్రవర్తన ఎవరి చేతుల్లో పెట్టాలి? మన బిహేవియర్, అదే ప్రవర్తనే ఎవరి చేతుల్లో పెట్టాలి? దేవుని చేతుల్లో పెట్టాలి. మార్పు చెందాలి, మారు మనసు పొందాలి. మారడం అంటే కుదరదు. మారకపోతే కోల్పోతాం. ఏం కోల్పోతాం? దేవుని దగ్గర ఉన్నటువంటి దీవెనలు కోల్పోతాం. అందుకే అంటున్నాడు మనం సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే ఆయన మాట్లాడుచున్న మాట ఏమిటో తెలుసా? నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం పెట్టుకో. దేంతో నమ్మకం పెట్టుకోవాలి? దేంతో నమ్మకం పెట్టుకోవాలంటే దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం మనం. దేవుణ్ణి ఆరాధించేవారు ఎలా ఆరాధించాలంట? పూర్ణ అంటే బూర్లో పూర్ణమా? పూర్ణం అంటే చెప్పండి. పౌర్ణమి అంటారు. పౌర్ణమేనా? పౌర్ణమి అనేటప్పుడు చందమామ సగం కనబడుతుంది, అంతేనా కదా? ఏం చేస్తుంది? అది చాలా రౌండ్గా చందమామ ఎంతైతే ఉంటుందో అంత చందమామ కనబడుతుంది. దాన్ని పౌర్ణమి అంటారు, అంతే కదండి. దేవాది దేవుడు కూడా కోరుకునేది ఏం కోరుకుంటున్నాడు అంటే, నీ దేవుడైన యెహోవా నామాన్ని నువ్వు ఉచ్చరించేటప్పుడు, లేకపోతే సేవించేటప్పుడు, ఆరాధించేటప్పుడు ఏ మనసుతో? అమావాస్య మనసుతో కాదు. అమావాస్య మనసు అంటే చీకటే, పౌర్ణమి అంటే వెలుగు. చాలామంది పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అన్నట్లుగా నిన్నే ప్రేమింతును అనేటప్పటికి పూర్ణంగా చేతులు పైకెత్తేస్తాం. మళ్ళీ గడప దాటాక యేసుప్రభు గుర్తుకురాడు. నీవేను తీరుగా అసలు వెనక్కి తిరగని ప్రభా అంటాం. అక్కడికి వెళ్ళాక వెనక్కి తిరిగి దేవుని సన్నిధికే రాం. పాటల్లో కాదు పూర్ణం, మాటల్లో కాదు పూర్ణం. ఒక్కొక్కరికి మైక్ ఇచ్చి ప్రార్థన చేయమంటే గంటల తరబడి ప్రార్థన చేస్తాం. ప్రభువా నేను అలాగా ఇలాగా అంటాం. ఈ ప్రార్థనలో కాదు పూర్ణం, నీ మనస్సులో రావాలి పూర్ణం. దేవునికి స్తోత్రం. దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఏమి కోరుకుంటున్నాడు తెలుసా? పూర్ణ హృదయంతో. దేంతో? పూర్ణ హృదయంతో మనము దేవుణ్ణి నమ్మకం పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. నేను నిన్నే నమ్ముకున్నాను అంటాం. కొంతమంది చూడండి, ఒరే నేను నిన్నే నమ్ముకున్నాను రా. చాలామంది తల్లిదండ్రులు అంటారు బిడ్డలతో, ఒరే నాకు ఎవరు ఆధారం లేరురా, నీవే నన్ను ఏం చేయాలి? పెంచాలరా, నీకు నీవే ఆధారం రా, నాకు నీ అందే నమ్మకం పెట్టుకున్నాను అంటాం. కానీ ఈ కొడుకు ఉంటాడో ఉండడో తెలియదు అప్పటికి, లేకపోతే ఆ తల్లి ఉంటుందో ఉండదో తెలియదు అప్పటికి. కానీ మన ఆధారాలు ఇవి. కానీ దేవుడు అంటున్నాడు, ఎవరిని నువ్వు నమ్మొద్దు, ఎవరి మీద నమ్మకం పెట్టుకోవద్దు. నువ్వు ఎవరి మీద ఆధారపడినా సరే వాడు ఆధారం ఉండొచ్చు, ఊడిపోవచ్చు. కానీ మనము నమ్మకం పెట్టుకోవాల్సింది, ఆధారముగా మనం ఎంచుకోవాల్సింది ఎవరిని ఎంచుకోవాలి అంటే పూర్ణ హృదయముతో. ఏ మనసుతో? పూర్ణ హృదయముతో మనము మన దేవుని యందు నమ్మకం పెట్టుకుంటే మన దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. మనము దేవుని యందు దృష్టి యందు, మనము మానవుల దృష్టి యందు ఎదిగి వర్దలాలి. చాలామంది అంటారు లెక్క నాకేటి అంటారు. ఆ తప్పుడు మాట. అది ఎవరి లెక్క లేదు,
మానవులు లెక్కలేదు అనకండి, ఎందుకంటే దానికి ఆధారం ఉన్నాయి బైబిల్లో. యేసుప్రభు కూడా అంట పుట్టాడంట. యేసుప్రభు ఏం చేశాడంట? పుట్టాడంట. పుట్టాక ఆయన కూడా మానవుల దయయందును దేవుని దయయందును ఎదిగి వర్ధిల్లాడు. సొలొమోను ప్రవక్త కదా, బాలుడైన సొలొమోను ఎవరి దయయందు వర్ధిల్లాడు? దేవుని దయయందును కదా. అంటే మనకు కూడా ఎవరి దయ కావాలి? మనుషుల దయ కావాలి. అట్ ద సేమ్ టైం దేవుని దయ కూడా మనకి కావాలి. నాకు మానవుల దయ అవసరం లేదు అనుకుంటే ఈ లోకంలో అలాగే ఉండు. దేవుని దయ ఉంటే కుదరదు. దేవుని దయతో పాటు ఎవరి దయ కావాలి? మనుషుల దయ కూడా కావాలి. మనుషుల దయ మనం సంపాదించుకోవాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలండి? దేవుని దయ మన మీదకి వస్తే చాలు. దేవుని దయ మన మీదకి వస్తే అల్టిమేట్గా వద్దన్న పాస్టర్ గారు నా మీద దయ చూపిస్తారు. దేవుని దయ నా మీద ఉంటే, దేవుని దయ నా మీద లేదనుకో వీళ్ళకి పాస్టర్ గారే. అవునా కదా? ఈరోజు మనము కూడా దేవుని దయను మనం పొందుకోవాలి. మానవుల యొక్క దయను మనం పొందుకోవాలి అంటే టెంపర్ కొడితే కాదు. మన ప్రవర్తన ఎవరికి అధికారానికి అప్పచెప్పాలి? దేవుని అధికారానికి అప్పచెప్పితే ఆయన అంటాడు, ఓకే మంచోడండి, పలానా ఆయన చాలా మంచోడు, ఇప్పుడు అందరూ కూడా భుజాలు తడతారు. ఓకే, ఇప్పుడు దయ వచ్చేస్తుంది, ఇప్పుడు చాలా మంచోడు అనేటువంటి పేరు వచ్చేస్తుంది. అదే బైబిల్లో అదే రాశాడు. ఏమంటున్నాడు తెలుసా? దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందు ఉండాలి. నీవు దయనుంది మంచి వాడవని అనిపించుకుంటావు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు అనిపించుకుంటామంట? ఆ రెండు ఉంటే, పలక మీద రాసుకుంటే. చాలామంది ఇక్కడ రాసుకుంటారు పలక మీద జైల్లో. కొంతమంది డ్రెస్ వెనకాల స్టాంప్ వేసి ఉంచుతారు, పలానా పేరెట్టి అప్పారావు 420 కింద, లేకపోతే సుబ్బారావు 112. అంటే దాని లెక్క ఏంటంటే ఆడ జైల్లో ఖైదీ నెంబర్ అది. దేవుడు రాసుకోమంటుంది, ఆ నెంబర్లు రాసుకోమని లేదు. కొంతమంది ఇప్పుడు పిచ్చోళ్ళు ఉన్నారులేండి. బనియన్లు కొనుక్కుంటాం. బనియన్లు కొనుక్కున్నాక ఇప్పుడు అందరికీ క్రికెట్ ఫ్యాన్స్ ఎవరు? క్రికెట్లో చాలా ఇష్టం ఎవరు? ఎవడండి? విరాట్ కోహ్లీయా? విరాట్ కోహ్లీ. అప్పట్లో ధోని సంఖ్య ఏంటంటే 7, విరాట్ కోహ్లీ సంఖ్య 18. ఇప్పుడు ఈ వెనకాల ఏం వేసుకుంటున్నారు? 18. తర్వాత ఏమో రోహిత్ శర్మ. ఇప్పుడు చాలామంది క్రికెటర్స్ ఉన్నారు, ఇప్పుడు ఈ నెంబర్లు వేసుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, ఈ నెంబర్లు వేసుకుంటే వేసుకో, కానీ నీ హృదయం అనే పలక మీద రాసుకో. ఏం రాసుకోవాలి? సచిన్ టెండూల్కర్ని కాదు, విరాట్ కోహ్లీని కాదు, ధోని అనేవారు అప్పట్లో. ఇప్పుడు లేడులేండి, ఇప్పుడు క్రికెట్ ఆట మానేసిపోయాడు. కానీ ఈరోజు మనం చూస్తున్నట్లయితే చాలా సందర్భాలుగా మనము కూడా అనుకుంటాం, మనము కూడా ఆలోచిస్తాం. దేవుడు చెప్తున్న మాట, దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ హృదయం అనే పలక మీద దేన్ని రాసుకోవాలి? దేవుని వాక్యాన్ని రాసుకో. చాలామంది ఇంటికి ముందు వచ్చేటప్పుడు రాస్తారు, నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమగునుగాక, ఆమేన్. చాలామంది అనుకుంటారు, బయటికి వెళ్తున్నప్పుడు ఈరోజు 3వ తారీఖు అనుకో, 3వ తారీఖు ఆనందించు, మరలా చెప్తున్నాను ఆనందించు అంటుంటే, అబ్బా దేవుడు ఈరోజు నాకు ఆనందమే ఆనందం. ఈ ఆనందం కాదు, ఇది చదవడం కాదు, నీ మనస్సులోకి రావాలి. పరిపూర్ణ విశ్వాసములోనికి మనం అడుగులు పెట్టాలి. విశ్వాస సహితముగా దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించాలి. చాలామంది గంటలు తరబడి ప్రార్థన చేస్తారు, వారి లోపల ఎవడున్నాడో
ఎవరు ఉండరు? దేవుడు ఉండడు, దేవుని ప్రేమ ఉండదు. నేను అంటున్నాను, అలాంటి ప్రార్థనలు చేసినా చేయకపోయినా గట్టిగా చెప్పండి మీరే, ఒకటే, వ్యర్థమే. అందుకే దేవుడు అంటాడు 13వ అధ్యాయం ఏమో 1 కొరింథీ 13లో అంటాడు, వ్యర్థుడు కంచు మోగుతా చూడు, గనగన 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 కంచు. అది బైబిల్ అదే రాశాడు. చదవండి ఒకసారి 1 కొరింథీ 13. మనుష్యుల భాషలలో మాట్లాడినను, అబ్బబోయ్, దేవదూతల భాషలతో మాట్లాడినను, ఎవడంట? అసలు ఎవడంట? ప్రేమ లేని వాడైతే మ్రోగెల కంచు దన దన దనలు ఆడుతుంది కదా, సౌండే వస్తుంది. అది కొంతమంది ప్రేమ ఎక్కడ చూపిస్తారో తెలుసా? ఇక్కడే. కొంతమంది ప్రేమ ఇక్కడే ఉంటుంది, ఇక్కడ ఉండదు. ఇక్కడ ఉన్నది, ఈ మనస్సులో ఉన్న ప్రేమ ఎక్కడికైనా తీసుకుని వెళ్తుంది. దేవునికి స్తోత్రం. ఈ నోటి మీద ఉన్న ప్రేమ మరి చూస్తున్నంత వరకు మంచోడండి అంటారు. మనిషి ప్రక్కకి వెళ్ళాక తర్వాత స్టోరీ వేరు. దేవాది దేవుడు కూడా చూపుచున్న మాట అదే. మ్రోగిడి కంచుల్లా ఉన్నా ఉండకపోయినా భాషల్లో మాట్లాడతానండి నేను. ఏమండి? దేవదూతల భాషలో మాట్లాడతానండి, కానీ నా లోపల ఏమి లేదండి, అసలు లేదండి. అంటే దేవుడు అంటున్నాడు, ఒరే నువ్వు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నీ ప్రార్థన అయిపోయారా బాబు? ఒక ఆశ పెట్టుకుందాం, ఒక ఆకాంక్ష పెట్టుకుందాం. మన పరమ తండ్రితో మనం చెప్పుకుందాం ఏ రకమైన ఆవేదన మనలను పట్టి పీడిస్తుందో. గత 2023వ సంవత్సరంలో ఏ రకమైనటువంటి సమస్యతో మనము నలిగిపోతూ కృంగిపోతూ ఏంటి నా జీవితం ఎలా సాగుతుందని అనుకుంటూ ఈ 2024లోనికి అడుగు పెట్టావో, ఈ 2024లో అడుగుపెట్టిన మనం ఒక దృఢ సంకల్పం కలిగి ఉందాం, ఒక ఆశ పెట్టుకుందాం, ఒక ఆకాంక్ష పెట్టుకుందాం. ఏమిటో తెలుసా? ప్రభువా, ప్రేమ నా లోపల, చెప్పండి, ప్రేమ నా లోపల ఉంచు ప్రభువా అంటాడు. ప్రయాసపడు. చాలామంది అంటారు ధనము కొరకు ప్రయాసపడు, ఆస్తి కొరకు ప్రయాసపడు అని అందరూ చెప్తూ ఉంటుంటే దేవుడు అంటున్నాడు, నువ్వు దేని కొరకు ప్రయాసపడినా ప్రయాసపడకపోయినా ప్రేమ కలిగి ఉండుటకు నువ్వేం చేయాలంట? కష్టపడాలి. దేనికి కష్టపడాలి? ప్రేమ కోసం కష్టపడడం ఏంటండి? కష్టపడమంటున్నాడు దేవుడు, అంతే, కష్టపడు. ఎందుకంటే ప్రేమించిన వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టాలు ఏంటో. కష్టమే కాదా అండి? అలాంటి వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఓకే, ఉన్నా లేకపోయినా నాకు చెప్పకండి. ప్రేమ వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఆ ప్రేమ కష్టాలు ఏంటో, ఆ సినిమా కష్టాలన్నీ తెలుస్తాయి. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, నువ్వు ఏ ప్రయాస పడుతున్నావో లేదో నాకు తెలియదు, కానీ ప్రేమ కొరకు మాత్రం నీవు ప్రయాసపడు. ప్రయాసపడాలి. ప్రేమ ఎప్పుడు వస్తుంది అంటే మన ప్రవర్తన అధికారము దేవునికి అప్పగిస్తే వస్తుంది ప్రేమ మన లోపలికి. మన ప్రవర్తనలోకి వెళ్తే రాదు, మన ఉద్దేశపూరితంగా వెళ్తే రాదు, మన ఆలోచన పరముగా వెళ్తే రాదు, నేనే పలానా అనుకుంటే రాదు. కానీ ప్రేమ పూర్ణుడైన యేసుని లోపలికి వస్తే వస్తుంది. ఆ ప్రేమ పూర్ణుడి దేవుడు నీ గుండెల్లోకి వస్తే వస్తుంది. అప్పుడు మంట రగులుతుంది. ఏ మంట రగలాలో తెలుసా? యేసు మంట మన గుండెల్లో రగిలితే ఇంకెవ్వడు మనల్ని త్రాకలేడు, మనల్ని ఎవడు టచ్ కూడా చేయలేడు, మనల్ని ఎవడు కూడా ఆపలేడు. ఆశీర్వాదకరమైన రీతిలో మన అడుగులు ముందుకు వేయాలి అంటే ఒకే ఒక ఆలోచన పెట్టుకోవాలి, ఒకే ఒక ఆశ పెట్టుకోవాలి, కంఠభూషణముగా ధరించుకోవాలి. దేన్ని? వాక్యాన్ని. కంటల హారాల కోసం చచ్చిపోతారు జనాలు. చాకర్
కోసం చాలామంది చచ్చిపోతారు. చొక్కరు కొంటావా కొనవా, ఇంకొకటి నక్లీస్ హారాలు. దేవుడు అంటున్నాడు పెట్టుకుంటే పెట్టుకో, కానీ అవి బయట కనబడతాయి. కానీ దేవాదేవుడు చెప్తున్నాడు కనబడంది ఒకటి మాత్రం పెట్టుకో అమ్మోయ్. ఏం పెట్టుకోవాలి? కనబడంది ఒకటి మాత్రం పెట్టుకోవాలి. అది ఏం పెట్టుకోవాలి? ఒక చాకర్ పెట్టుకో, ఒక నక్లీస్ వేసుకో, ఒక మంచి చైన్ వేసుకో. ఆ చైన్ ఏ చైనో తెలుసా? ఏ చైన్ వేసుకోవాలి? దేవుని వాక్యం అనే చైన్ వేసుకో. దేవునికి స్తోత్రం. ఈ చైన్ ఎవడైనా లాగేయచ్చు కదా, కానీ నాకు కనబడకుండా ఇంకొక చైన్, ఆ చైన్ ఎవడో లాగలేడు, నేను చచ్చిపోతే తప్ప. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం మన కంఠభూషణముగా ధరించుకుంటే, దేవుని వాక్యము మనము గుండెల్లో పెట్టుకుంటే, ఈ బైబిల్లో కొన్ని రోజులకి కనబడచ్చు, కనబడకపోవచ్చు, కానీ ఈ వాక్యం నీ గుండెల్లో ఉంటే బైబిల్ ఉన్నట్లా కాదా? నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్తాను, బైబిల్ ఎక్కడ ఉండాలి? నీ చేతిలో కాదు. బైబిల్ నీ చేతిలో ఉంటే చాలదు. చాలామంది బైబిల్ని గుండెల మీద పెట్టుకుని ఎలా పెట్టి పడుకుంటారు. అలా పెట్టుకుంటే కాదు. బైబిల్ను చాలామంది తల దగ్గర పెట్టుకుంటారు భయానికి. అలా పెట్టుకుంటే కాదు. ఈ బైబిల్ నీ గుండెల్లో పెట్టుకో. ఏ దురాత్మ నిన్ను తాకలేదు, ఏ దుష్టాత్మ నిన్ను ఏమి చేయలేదు, ఏ బలహీనత నేను ఏమి చేయకుండా మార్చేది ఏం మారుస్తుందో తెలుసా? ఈ గుండెల్లో ఉన్న వాక్యం. ఈ గుండెల్లో ఉన్నటువంటి దేవుని వాక్కు ఏం చేస్తుందో తెలుసా? ప్రతి సమస్యను ఎదురిస్తుంది. ఎదిరించాలి అంటే ఎక్కడ ఉండాలి వాక్యం? ఎక్కడ ఉండాలండి? అయ్యగారు మీరు చెప్పిన ప్రసంగం అంతా కాగితం మీద రాసేసానండి. కాగితం మీద రాసేస్తే కాగితం ఎగిరిపోద్ది. ఒకరోజు కాగితం ఏమైపోద్ది? ఎగిరిపోద్ది. ఒక్కోసారి కాగితం రాసుకుని ప్రసంగం వచ్చాను అనుకో, కాగితం ఎగిరిపోయింది అనుకో, ఈ అయ్యగారు బాధలు చూడాలి. అవునా కదా? కాగితాలతో ఉండకూడదు ఈ ప్రసంగం. దేవుని వాక్కు, దేవుడు మాట్లాడుతుంటే లైవ్ టెలికాస్ట్ అవ్వాలి. దేవునికి స్తోత్రం. నిజముగా లైవ్ టెలికాస్ట్, దేవుణ్ణి మాట్లాడుతున్నది డైరెక్ట్గా లైవ్ టెలికాస్ట్ అయితే దేవుడు ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తాడు. అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. మన జీవితాల్లో ఘనమైనవి, ఆశ్చర్యకరమైనవి, ఊహించని కార్యాలు చేసేవాడు ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడు అంటే ఆయన ఒక్కరే. ఆయన ఎవరో తెలుసండి? గట్టిగా చెప్పండి, గట్టిగా అందరూ చెప్పండి. యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. ఆ ప్రభువు మనతో మాట్లాడుచున్నాడు. ఆ యేసు మనతో మాట్లాడుచున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? ఇది మాత్రం పెట్టుకో. ఏం పెట్టుకోవాలి? ఎక్కడ పెట్టుకోవాలి? కంఠానికి కంఠభూషణంగా పెట్టుకో. తర్వాత అంటాడు ఏంటిది? ఇది బెల్ట్లా పెట్టుకోవాలంట. దేన్ని? దేన్ని పెట్టుకోవాలి? సత్యమును, దయను ఏం చేసుకోవాలంట? బెల్ట్లా పెట్టుకోవాలంట. మగవాళ్ళు అయితే బెల్ట్ పెట్టుకుంటారు, ఆడవాళ్ళు ఏం పెట్టుకుంటారంటారా? మీకు ఉన్నాయి కదా, దాన్ని ఏమంటారు? వడ్డానం. పెళ్ళిళ్ళకు చూడాలి మీరు రెడీ. పెళ్ళిళ్ళు అవుతున్నప్పుడు, పేరంటాలు అవుతున్నప్పుడు ఓ చక్కగా మొత్తం మెడంతా మెరిసిపోద్ది. వడ్డానాలు పెట్టుకుంటారు. దేవుడు చెప్తున్న మాట, నిన్ను విడిచిపోనీయకుము, నీ నడుముకు కట్టుకో. ఒక బెల్ట్ కట్టుకోవాలి. సత్యం తట్టి కట్టుకో. దేని కొరకు మన ప్రయాస అయ్యున్నదో, దేని కొరకు మన ఆవేదన అయ్యున్నదో, దేని కొరకు మన తపన అయ్యున్నదో, ఒకవేళ ఇహలోక పరమైనటువంటి తపన మనం కలిగి ఉంటే ఒకరోజు వీటన్నిటిని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోక తప్పదు. ఇక్కడ నేను చూశాను వెనకాల మన పౌరస్థితి ఎక్కడ ఉందంట? పరలోకమందు ఉన్నది. అంటే ఒకరోజు మన అందరం కూడా ఎక్కడికి వెళ్ళిపోతాం? గట్టిగా చెప్పండి, ఎక్కడికి వెళ్ళిపోతాం? ఏండి మంది ఇండియానా? అమెరికా వెళ్ళిపోతే అమెరికానా మంది? జర్మనీయా? కాదు.
ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో సుమారు 250 దేశాలు ఉన్నాయి అనుకుందాం. ఆ 250 దేశాలు తిరిగేసినా ఏది నా ఊరు కాదు. బైబిల్ చెప్తుంది మన పౌరస్థితి ఎక్కడుంది? అక్కడ ఉంది. దేవునికి స్తోత్రం. మనం అందరము కూడా ఒకానొక రోజు, ఒక సంవత్సరం లేట్ అవ్వచ్చు, ముందు అవ్వచ్చు, కానీ ఒకానొక రోజు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలండి? మన పౌరస్థితికి వెళ్ళిపోవాలి. మన పౌరస్థితి ఎక్కడికి వెళ్ళిపోవాలి? మన పౌరస్థితి అక్కడుంది. ఎక్కడుంది? పరలోకములో ఉంది. దేవునికి స్తోత్రం. పౌరస్థితికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? మనకు 2 దారులు ఉన్నాయి. ఏ దారులు ఉన్నాయి? మనకు 2 దారులు ఉన్నాయి. ఒకటి ఇంకోటి ఒకటి పరలోకం, రెండవది అగ్ని ఆరదు, పురుగు చావదు, పాతాళం. ఈ 2 కూడా మనకి ఎదురుగా ఉన్నాయి. ఏ మార్గంలో వెళ్తే మనం పరలోకం వెళ్తాం? గట్టిగా చెప్పండి. జీవ మార్గంలో వెళ్తే పరలోకం వెళ్తాం. అంటే దేవాదేవుడు అన్నాడు కదా, మనందరి పౌరస్థితి ఎక్కడ ఉంది? దేవుడు అందుకే అన్నాడు, ఒక 10 మందిని సిద్ధం చేసి, 10 మందిని దేవుడు సిద్ధం చేశాడు. సిద్ధం చేసి నేను వస్తున్నాను, మీరు రెడీగా ఉండండి అన్నాడు దేవుడు. దేవుడే డైరెక్ట్గా వస్తున్నాను అన్నప్పుడు వీళ్ళు రెడీగా ఉండాలక్కర్లేదా? కదా. దేవుడు చెప్పాడు వస్తాడు, కాకపోతే ఒక టైము పాడు ఉండదు. ఆయన టయానికి మనందరం టిప్ టాప్గా రెడీ అయ్యి అదే టైంకి వచ్చేస్తాం కదా. 1 గంట లేట్లో వచ్చాడు అనుకో, దేవుడు అప్పుడు లెక్కలు తేలాలి. ఎంతమంది ఎదురు చూసి విసిగిపోతారో. ఈరోజు 4 గంటలకు ఆరాధన అయిపోవాలంటే 5 దాటిపోయినా ప్రసంగం అవ్వలేదు అనుకోండి, మన ముఖాలన్నీ ఎక్కడ ఉంటాయి? ఎప్పుడు వదిలేస్తాడా అంటాం. అంటే దేవుడు రాకడ వచ్చేటప్పుడు కూడా ఆయన 4 గంటలకే వస్తానని దేవుడు ఒకవేళ నీతో చెప్పినా ఆయన ఒక్కోసారి 6 గంటలకు రావచ్చు. అప్పటి వరకు నువ్వు ఏం చేయాలి? ఎదురు చూడాలి. దాని కొరకు నువ్వు సిద్ధపడితేనే ఆయనతో పాటు వెళ్తాం. దేవునికి స్తోత్రం. అక్కడ 10 మందిని దేవుడు సెలెక్ట్ చేస్తే, ఇప్పుడేమో అందరూ సిద్ధపడ్డారు. 10 మంది సిద్ధపడి వెళ్తే ఎప్పుడు వస్తాడని చూసేసరికి వాళ్ళందరికీ మంచి మత్తు వచ్చింది, నిద్రపోయారు. నిద్రపోయేటప్పటికి శబ్దం, వచ్చేసాడు అంటున్నప్పటికీ వెంటనే దీపాలు వెలిగిస్తూ ఉంటే 5 దీపాలు వెలిగాయి, 5 దీపాలు వెలగలేదు. ఈ 5గురు కూడా దీపాలు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఏమడుగుతున్నారు? అమ్మా కొంచెం నూనెవా అని అడుక్కుంటున్నారు. అడుక్కుంటే అంటాడమ్మా, నీకు ఇస్తే నాకు చాలదమ్మా, నువ్వు వెళ్ళి తెచ్చుకో అమ్మా. పాపం వెళ్ళేమో దేవుడు వచ్చేస్తాడన్నటువంటి ఆశతో పరిగెత్తుకుని వెళ్ళారు. అక్కడికి వెళ్ళి లాస్ట్కి నూనె తెచ్చుకున్నారండి. నూనె తెచ్చుకోలేదని చెప్పను, తెచ్చుకున్నారు. కానీ ఎంతమంది అయితే సిద్ధపడ్డారో, సిద్ధపడిన వారిని మాత్రమే దేవుడు చెప్పండి అక్కడికి తీసుకుని వెళ్ళాడు. తదుపరి వచ్చి ఈ 5గురు వచ్చి అయ్యా అంటే దేవుడు ఏమన్నాడు? ఎవరు మీరెవరు నాకు తెలియదు. చాలా సందర్భాలుగా మనము కూడా అనుకుంటాం, విశ్వాసంలోకి మనం అడుగులు పెడుతున్నామా? ఒక్కోసారి అనుకుంటాం పేరుకే మనం విశ్వాసులం. కానీ నిజమైన విశ్వాసం మన లోపల ఉందా? గట్టిగా చెప్పండి, ఉందా? ఎవరు చెప్పారు ఉందని? శ్రమ, సమస్య, వేదన నీకు ఎదురైతే ఎవరిని ఆశ్రయించకుండా దేవుణ్ణి ఆశ్రయిస్తావా? అది విశ్వాసం అంటే. సమస్య వచ్చినప్పుడు చాలామంది అక్కడికి వెళ్తారు. ఎక్కడికి పేర్లు చెప్పండి. నేను అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్తే నీ విశ్వాసం ఎవరి మీద ఉన్నట్లు? గట్టిగా చెప్పండి.
ఆడి మీద ఉన్నట్లు. అంటే నిజానికి చెప్పాలంటే నీ ఆధారం కానీ నీ విశ్వాసం కానీ ఎవరి మీద లేనట్లు క్లియర్గా చెప్పేస్తావు నువ్వు అక్కడే. అలాంటి వాళ్ళని దేవుడు పర్వాలేదమ్మా వచ్చేయమ్మా నిన్ను స్వస్థపరుస్తాను అంటాడా? అంటా. పరిపూర్ణ మనస్సుతో దేవుణ్ణి మనం ఏమి చేయాలంట? ఆరాధించాలి. పరిపూర్ణ మనస్సుతో దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. ఆయన యందు మనము నమ్మకం ఉంచాలి. కడవరకు మన విశ్వాసాన్ని మనం ఏం చేసుకోవాలి? గట్టిగా ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. అందుకే అంటారు చాలామంది క్రైస్తవులు అంటారు, అవిశ్వాసులను చూస్తూ విశ్వాసులు మాట్లాడే మాట ఏమిటో తెలుసా? అయ్యగారు వాళ్ళు అలాగండి. దేవాదేవుడు ఒక్కటే చెప్తున్నాడు, అవిశ్వాసులను చూసి నీవు ముందుకు వెళ్ళకో, నీ విశ్వాసం నీదే. విశ్వాసికి విశ్వంలో ఏం లేదంట? ఎదురు లేదంట, తిరుగు లేదంట. ఎవరికి విశ్వంలో? విశ్వాసికి. విశ్వాసం అంటే దేవుని యందు విశ్వాసము ఉంచిన వాడికి ఈ విశ్వములో, ఈ జగత్తులో, ఈ ప్రపంచంలో ఎవ్వడు ఏమీ చేయలేడు. విశ్వాసిగా మనం బ్రతకాలి అంటే, ప్రభుతో మనం అంటు కట్టబడాలి అంటే మనం ఏమి చేయాలో తెలుసండి? కట్టుకో, గట్టి పెట్టుకో, ఈ కంఠభూషణముగా ధరించుకుంటే ఎవడైనా నీతో మాట్లాడితే వాక్యం మాట్లాడు. ఎలా మాట్లాడాలంటే వాక్యం మాట్లాడితే వాడికి ఏం కలుగుతుంది? మారు మనసు వస్తుంది. చాలా సందర్భాలుగా ఒక ఆయన టెంపర్ కొట్టేవాడు, అన్యుడే. టెంపర్ కొట్టి పెళ్ళై 10 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు. ఒకరోజు మేము ఒక ఊరిలో ప్రార్థనకి వెళ్తూ ఉంటే, అన్యుడు కదా, కొంచెం టెంపర్గా మాట్లాడతారు కదా, వచ్చి మీ దేవుడు గొప్పోడా అన్నాడు. పాస్టర్ గారు అన్నారు, నీకు అవసరమా అన్నారు. మీ దేవుడు పిల్లలు ఇస్తాడా అన్నారు. నీకు పిల్లలు ఇవ్వడం నా దేవునికి అవసరం ఏముంది అన్నారు. ఏమన్నారు? నీకు పిల్లలు కావాలంటున్నావు కదా, నీకు పిల్లలు ఇవ్వాల్సినటువంటి అవసరం మా దేవునికి ఏముంది? పిల్లలు కావాలని నువ్వు దేవుని దగ్గర రాకు, యేసు కావాలని రా. ఆ ప్రభువు నాకు కావాలని నువ్వు దేవుని దగ్గర రా. వస్తే అప్పుడు నీకు దేవుడు అన్ని ఇస్తాడు. అంటే ఒక వారం తర్వాత ఎవరైతే తృణీకరించాడో, ఎవరైతే గేలిగా మాట్లాడాడో ఆ వ్యక్తి వచ్చి, అయ్యగారు నాకు పిల్లలు వద్దు కానీ నాకు యేసు ప్రభు కావాలండి, చర్చికి వస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. చర్చికి చర్చిలో కూర్చున్నాడు. 3 నెలలు అయింది, 10 సంవత్సరాలు అయింది, తిరగని చోట లేదు. ప్రతి హాస్పిటల్లో తిరిగి విసిగిపోయారు. కానీ 3 నెలలే అయింది, ఆమె కన్సీవ్ అయింది. ఒక చక్కని బిడ్డకు జన్మ ఇచ్చింది. దేవుడు పిల్లలు ఇవ్వడానికి కాదు, దేవుడు నాకు కావాలని వస్తే వాట్ ఎవర్ యు వాంట్ హీ విల్ గివ్. తప్పకుండా దేవునికి ఇస్తాడండి. ఏమేమి అక్కర నీ లోపల ఉన్నదో ఆ అక్కర తీర్చగల సమర్థుడు యేసే. అందుకే యేసు అంటున్నాడు, నేనున్నాను, నేను చూసుకుంటాను. మీ భారం ఏదైనా ఉంటే నా పైన కొంచెం పెట్టేయి. మీ సమస్య ఏమైనా ఉంటే అది నాకు ఇచ్చేయి అని దేవుడు అంటే, మనం అంటాం లేదు నువ్వు అక్కడే ఉండు ప్రభా, నేను ఇక్కడే ఉంటాను, నా బిజీ నేను చూసుకుంటాను, నా పని ఏదో నేను చూసుకుంటాను, నువ్వు ప్రశాంతంగా ఉండు అంటాం మనం. దేవుడు అంటున్నాడు, ఒరే వద్దురా, ప్రశాంతంగా నువ్వు ఉండు, నీకు నేను శాంతి ఇస్తాను, నీకు ప్రశాంతత ఇస్తాను, నీకు సమాధానం ఇస్తానని దేవుడు చెప్తే మనం దేవునికి అవకాశం ఇస్తున్నామా? ఎవడంలే. అవకాశం ఇచ్చేయాలి. మన ప్రవర్తన అంతటినీ కూడా దేవుని ముందు పెట్టి దేవునితో బ్రతిమాలుకోవాలి, దేవునితో మనవి చేసుకోవాలి. దేవునితో మనము పరిపూర్ణ హృదయముతో, పరిపూర్ణ మనస్సుతో దేవుని బ్రతిమాలుకుంటూ, దేవా నాకేం కావాలి ప్రభా? మర్చిపోకండి, ఈ సంవత్సరం మనం దేవుణ్ణి అడగాల్సింది ఇదే. ఈ సంవత్సరం దేవుని బ్రతిమాలుకోవాల్సింది అదే. బుద్ధి నిన్ను ఏం చేస్తుందంట?
కాపాడుతుందంట. మనము కాపాడబడాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ఎక్కడికి వెళ్తున్నా సరే దేవుని నామము ఘనపరచబడాలి అంటే మనము బుద్ధిగా ఉండాలి. బొద్దుగా కాదు. ఎలాగ ఉండకూడదు? బొద్దుగా కాదు, బుద్ధిగా ఉండాలి. అంటే చాలామందికి అలా వినబడి ఉంటుందని చెప్తున్నాను. బొద్దు వేరు, బుద్ధి వేరు. బొద్దు అంటే ఇలాగైపోవడానికి ఎంతోమంది ఎన్నో తపనలు పడతాం. సన్నంగా ఉండాలనుకుంటారు, కొంచెం లావుగా ఉంటే అనుకుంటారు, లావుగా ఉండాలనుకుంటారు, సన్నంగా ఉంటే బాగుంది అనుకుంటారు. తప్పదు. కానీ దేవుడు అంటున్నాడు, లావా బుద్ధ సన్నమా అది నీ ఇష్టం, అది నీ ఫిజిక్, అది నీ ఒపీనియన్ బట్టి నువ్వు చేసుకో. కానీ బుద్ధిగా మాత్రం ఉండే. ఎలా ఉండాలంట? బుద్ధిగా ఉండు. బుద్ధి మనల్ని కాపాడుతుంది. ఎవరో మనల్ని కాపాడరు. బుద్ధి మనల్ని కాపాడుతుంది. బుద్ధే మనకు జీవం ఇస్తుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, దేని కొరకు ప్రార్థన చేయాలి? జ్ఞానం ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేయాలి. తెలివి ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేయాలి. మూడవది ప్రార్థన చేయాల్సింది వివేచన ఇవ్వు ప్రభువా. వివేచన అంటే గ్రహించడం, సెన్స్. వివేచన అంటే ఏంటండి? గ్రహించే మనస్సు, నాడి అంటారు చూడండి. డాక్టర్లు ఎలాగైతే ప్రాణం ఉందా పోయిందో చూడడానికి ఏం చేస్తారు? పల్స్ చెక్ చేస్తారు కదా. అలాగే మనం ఒక నాడి, ఒక వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తి నాడి ఏంటో పసిగట్టాలి. అంటే నీకు ఏం కావాలి? అది కావాలి. ఏది? ఆక్సిమీటర్ కానీ చూడక్కర్లే. ఆ వ్యక్తిని చూస్తే చాలు, ఈ వ్యక్తి పలానా ఇలాంటోడు, ఈ వ్యక్తి ఫలానా అలాంటిది అని నీవు వ్యక్తితో మాట్లాడకుండానే నువ్వు పసిగట్టేయాలి. పసిగట్టాలి అంటే నీకు కావాల్సింది వివేచన కావాలి. దేవాది దేవుని దగ్గర అడుగుదాం, దేవుని దగ్గర బ్రతిమాలుకుందాం. ఆయనే మనకి తోడు, ఆయనే మనకి ఆధారం, ఆయనే మనకి ఆశ్రయం, ఆయనే మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. స్వబుద్ధిని మాత్రం ఏం చేసుకోవద్దు? ఆధారం మాత్రం చేసుకోవద్దు. నా బుద్ధి అసలు సరిగ్గా లేదు ప్రభువా, నీ బుద్ధి నాకు కావాలి ప్రభు అని అడుగుదాం. నేను ఒక్కోసారి దేవుని బ్రతిమాలుతూ ఉంటాను, నేను దేవుణ్ణి మనవి చేసుకుంటూ ఉంటాను. ఒక విషయం కొరకు నేను 7 సంవత్సరాలు ప్రార్థన చేశాను, ప్రార్థనకు జవాబు రాలే. ఎన్ని సంవత్సరాలు? పాస్టర్ గారు మీకు రాకపోతే మాకెక్కడ వస్తుంది అంటారా ఏంటి? 7 సంవత్సరాలు ప్రార్థన చేశాను ఒక విషయం కోసం, నాకు జవాబు దేవుడు ఇవ్వలే. 7వ సంవత్సరం దేవుడు నాతో మాట్లాడాడు. ఒక సేవకుడు ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు నువ్వేదో అడుగుతున్నావంట 7 సంవత్సరాల నుంచి. నేను అనుకున్నాను, నీకెలా తెలుసు 7 సంవత్సరాల నుంచి అడుగుతుంది? దేవుడు చెప్పాడు, నీకు దేవునికి ఏదో మధ్యలో చిన్న ఏదో ఉందంట చూసుకో అన్నాడు. అప్పటి నుంచి నాకు కొంచెం ఏం పట్టుకుంది, ఇదేంటి బాబు, మానవునికి మధ్యలో ఉందంటే ఆడి కాళ్ళు పెట్టుకుంటే క్లియర్ అయిపోద్ది. కానీ దేవునికి నాకు మధ్యలో కానీ నాకు కొంచెం పల్స్ డౌన్ అయింది. అప్పటికి నేను మహారాష్ట్రలో ఉన్నాను. ఇదేంటి ప్రభువా ఇలాగంటున్నాడు ఈయన, ఈ పాస్టర్ గారు వచ్చి ఎలాగంటున్నారని మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ పాస్టర్ గారు ఉదయానికి మళ్ళీ వెళ్ళిపోయాడు, యూపీ ఉత్తరాఖండ్ వెళ్ళిపోయాడు. ఆయన ఫోన్ నెంబర్ లేదు, ఆయన ఎవరో తెలియదు. ఒకటే చెప్పాడు, అయ్యా దేవునికి మీకు మధ్యలో ఏదో ఒక ఉంది, చూసుకోండి, తేల్చుకోండి. మోకాళ్ళు వేసాను, మాటలు రావడం లేదు. ఏడుపు తప్ప మోకాలు వేస్తే ప్రార్థన రావడం లేదు. సుమారు వారం రోజులు మోకాళ్ళు వేస్తే దేవుడు నాతో మాట్లాడే మాట ఏమిటో తెలుసా? నేను దేవుడిని అడిగింది ఏమిటో తెలుసా? ప్రభువా నా గుండెకాయ, నా హృదయం, చెప్పండి, నా హృదయం నువ్వు తీసుకో, నీ హృదయం నాకు ఇచ్చేయి. ఈ మాట తప్ప నా నోట్లోంచి ఒక్కొక్క మాట రావడం లేదు. మోకాళ్ళు వేస్తే
ఒక టెర్రస్ మీద బైబిల్ కాలేజీలో ఉంటున్నప్పుడు ఇప్పుడు నేను ఆ టెర్రస్ మీద తిరుగుతూ ఉంటుంటే ఒక ప్రక్క కాలేజీ అవుతూ ఉంటున్నా, ఇదే మైండ్లో వచ్చేది, ఇదేట్రా దేవునికి నాకు గొడవ ఏంటి, దేవునికి నాకు మధ్యలో ఏం జరిగింది? మోకాళ్ళు వేస్తే ఏడుపు, టెర్రస్ మీద తిరిగితే ఏడుపు, పిచ్చోడ్లా, ఒక చంటి పిల్లవాడ్లా ఒక ప్రక్కన ఈ పిల్లర్ ప్రక్కన జారబడి అలా కూర్చుని ఏడుస్తూ ఉంటుంటే నా నోటి వెంట వచ్చే మాట ఒక్కటే, నీ హృదయం నాకు ఇచ్చేయి, నేను నీ హృదయంతో నా హృదయంతో నిన్ను నింపుతాను, ఇచ్చేయి. వారం రోజులు నేను ప్రార్థన చేశాను, దేవా ఈ గుండెకాయ నువ్వు తీసుకో ప్రభా. అందుకే అంటాడు యెహెజ్కేలు 36:26 అంటాడు కదా, నూతన స్వభావం ఇస్తాను, నూతన మనసు ఇస్తాను, నీలో రాతి గుండె తీసేస్తాను, మాంసపు గుండె పెడతాను. ఎందుకో దేవుడు అదే మాట చూపించాడు. అదే మాట చూపించి దేవుడు నాతో మాట్లాడుతూ వస్తే, దేవుడిని అదే బ్రతిమాలుకుంటూ వస్తే, 7 సంవత్సరాల నుండి నాకు ప్రార్థనకు జవాబు రానిది ఈ చిన్న ప్రార్థన మాత్రమే చేశాను. ఏమిటో తెలుసా ప్రార్థన? ప్రభా ఈ గుండెకాయ నువ్వు తీసుకో, నీ గుండెకాయ నాకిచ్చే. అంతవరకు నేను అనుకున్నోడిని, నేనే తెలివైనోడిని, నేనే చెప్పండి జ్ఞానిని, నాకే అంత తెలుసు అనుకున్నోడు నేను. దేవుడు అప్పుడు నాకు బుద్ధి చెప్పి, నువ్వే పెద్ద పెద్ద అనుకుంటున్నావురా, బుద్ధి లేనుడు నువ్వేరా, బుద్ధిస్తాను వంగు. ఏం చేస్తాను? బుద్ధిస్తాను వంగు, నా దగ్గర రా. నువ్వే పెద్ద, నేనే ఓహో పలానా పలానా అనుకుంటూ విర్రవీగిపోతున్నావు. వద్దు, నీ జీవితం ఎట్లా ఉండటం మంచిది కాదు. అనేకులకు ఆశీర్వాదకరముగా మారాలి అంటే నువ్వు బెండవు, లొంగు, వంగు. నీ పాపిష్టి గుండెకాయ నా చేతుల్లో పెట్టు, నేనేం చేస్తాను? నూతన గుండెకాయ పెడతాను, నూతన మనస్సు పెడతాను. నిజంగా చెప్తున్నానండి, ఈ ప్రార్థన చేసిన తదుపరి దేవుడు నేను అడిగినటువంటిది 7 సంవత్సరాలు అడిగినటువంటి ప్రార్థనకు రిజల్ట్ దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నిజమే, వేటినో మనము చక్కగా భద్రపరుచుకుంటున్నాం. మన స్వ ప్రయోజనాల కొరకే మనం ఆలోచిస్తున్నాం. కానీ దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక కొరకు ఏం చేయాలంటే మనం ఏం చేయాలంట? ఒక్కసారి మనము కూడా ఆలోచించాలి. వివేచన మనస్సుతో దేవుని బ్రతిమాలుకోవాలి. దేవా నీ ఆశీర్వాదకరమైన రెక్కలలో, నీ దీవెనకరమైనటువంటి రెక్కలతో ప్రభా నన్ను నింపు ప్రభా. నేను కూడా ఇలాగే అనుకుంటున్నాను, నాకు నేనే గొప్ప, నేనే జ్ఞానిని, నేను చెప్పిందే వేదవాక్కు అంటూ నేను నా కుటుంబంలో ఉంటున్నాను ప్రభా. అది నీ దృష్టికి మాత్రం అది నీకు ఇష్టం కాదు ప్రభా. నీకు ఇష్టం కానివి నా లోపల ఏమైనా ఉంటే ప్లీజ్ ప్రభా ఈరోజు గట్టిగా చెప్పండి, ఉంచుకోమందామా తీసేయమందామా? దేవునికి చెబుతాం, తల్ల వంచి మన దేవునితో మనం మాట్లాడుకుందాం.